పేరు సేరు శ్రీనివాసరావు అండి. సేరు శ్రీనివాసరావు, రేపల్లి నియోజకవర్గం, రేపల్లె. ఈరోజు మోపిదేవి గారి తనయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మోపిదేవి రాజీబాబు గారు జన్మదిన వేడుకలు విజయవాడ ఉండవల్లిలో మోపిదేవి గారి వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో మోపిదేవి గారి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, రాజీవ్ బాబు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ బాబుకి మోపిదేవి యువసేన మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు రాజీవ్ బాబు మంచి పదవులు అధిరోహించాలని, భావి తరాలకి రాజీవ్ బాబు బాసటగా నిలవాలని, అండగా ఉండాలని నాయకులకు, కార్యకర్తలకి ఆశిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మోపిదేవి అభిమానులకు మరియు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఒడుగు శ్రీకాంత్. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణరావు గారి తనయులు మోపిదేవి రాజీవ్ గారి పుట్టినరోజు వేడుకను విజయవాడ ఉండవల్లిలోని వారి నివాసం వద్ద పెద్ద ఎత్తున మోపిదేవి గారి అభిమానులు, అట్లానే కూటమి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులందరూ కూడా విచ్చేసి ఈరోజు రాజీవ్ గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రాజీవ్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఖచ్చితంగా వారు మా భావితరాల మోపిదేవి గారి నాయకత్వాన్ని పొనికిపుచ్చుకుని మరింత ఉన్నత స్థాయికి యువతను కూడా ఆయన వెన్నుదండుగా నిలబడతారని, రేపల్లి నియోజకవర్గంలో కూడా ఆయన వారి నాన్నగారి యొక్క మార్కుని చూపిస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేశారు. అలానే మేము కూడా విజయవాడ అగ్నికుల క్షత్రియ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున రావడం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మోపిదేవి గారి తనయుడికి, ఆయన యొక్క వారసత్వానికి మేమందరం కూడా వెన్నుదండుగా ఉంటూ వారి యొక్క భావితర రాజకీయ భవిష్యత్తు కూడా మేము ఆకాంక్షిస్తూ ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నాకు విషెస్ తెలియజేయడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు, రేపల్లె కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, అట్లాగే మా కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ నన్ను విష్ చేయడానికి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. రానున్న రోజుల్లో వాళ్ళ ఆకాంక్షలకి దగ్గరగా ఉంటారా మీరు? రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంత అభిమానం, ఆయన ఎట్లా అందుబాటులో ఉన్నాడో మీరు కూడా ఎట్లా ఉంటారు? తప్పకుండా మా కుటుంబం పైన, నా పైన ఇంత అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ వారి రుణం తీర్చుకునే విధంగా నేను వారికి ఎప్పుడు అవైలబుల్గా ఉంటూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటానని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి.